ఈఎఫ్ఎం లిజనర్స్ అందరికీ స్వాగతం. నేను మీ బుక్ మేట్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు గాలి కబుర్లు. రచించిన వారు శ్రీపతి లలిత. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకం 26 ఏప్రిల్ 2026 సంచిక నుంచి తీసుకోబడింది. ఇక కథలోకి వెడితే, ఇందిర ఫోన్లో ఆందోళన ధ్వనిస్తున్న అక్క గొంతు విని ఏంటక్క అని ఆదుర్దాగా సావిత్రిని అడిగింది. మీరంతా ఎలా ఉన్నారు? అమ్మాయి అల్లుడు బావున్నారా? నీ ఆరోగ్యం, శేఖర్ ఆరోగ్యం అంతా బావుంది కదా అని కంగారుగా ప్రశ్నలు సంధిస్తున్న అక్కతో, ఏంటి మళ్లీ తెల్లవారుజామున కలేమన వచ్చిందా అని అక్క భయాలు అనుమానాలు తెలుసు కనుక నవ్వుతూ అడిగింది ఇందిర. అయినా వారం క్రితమేగా స్రవంతి ఇంటికొచ్చి వెళ్ళింది. తను చెప్పలేదా మేమెలా ఉన్నామో? నీకన్నీ నవ్వులాటే. ఇక్కడ కొంపలు ములిగే విషయాలు వింటుంటే నాకు నిద్ర పట్టడం లేదు. సర్లే, అంతా బావున్నారు కదా అని ఫోన్ పెట్టేసింది సావిత్రి. సావిత్రి ఇందిర అక్క చెల్లెలు. వాళ్లకి 2 అన్నదమ్ములు. అందరికన్నా పెద్దది సావిత్రి. నలుగురిలోనూ చిన్నది ఇందిర. ఇద్దరికీ వయసులో 10 ఏళ్లు తేడా. అందుకని ఇందిరని ఇప్పటికీ చిన్నపిల్లలా చూస్తుంది ఆమె. సావిత్రి విజయవాడలో ఉంటుంది. ఆవిడ భర్త అక్కడ మంచి పేరు, సంపాదన ఉన్న అడ్వకేట్. ఇందిర హైదరాబాద్లో లెక్చరర్గా చేసేది. ఆమె భర్త శేఖర్ బ్యాంకు ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు. ఒక్కరితే కూతురు స్నేహ పెళ్ళయ్యాక ఇందిర కూడా ఉద్యోగం మానేసింది. ఎందుకు ఇంకా సర్వీసుండగా ఉద్యోగం మానేశావు అని ఎవరైనా అడిగితే, ఇన్ని రోజులు ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు మునిగిపోయి నేను శేఖర్ కబుర్లు చెప్పుకునే సమయం లేకుండా గడిపేశాం. బాధ్యతలు తీరిపోయాయి. డబ్బు ఇబ్బంది లేదు. ఇప్పుడైనా హాయిగా కబుర్లు చెప్పుకుంటాం అని చెప్పేది. శేఖర్ భలే మంచివాడే ఇందిరా. నీ అదృష్టం కొద్దీ అలాంటివాడు దొరికాడు. ఒక్కసారి కూడా ముఖంలో విసుగు చూడలేదు అని అక్కంటే, బ్యాంకులో ఖాతాదారులతో ఓపిగ్గా మాట్లాడి అలవాటైపోయిందిరే ఆశాంతం. పెళ్ళాం దగ్గరికొస్తే కోపాలు, చికాకులు అన్నీ బయటకొస్తాయి. మీ మరిదిని ఓ పొగిడేయక అనేది నవ్వుతూ. వీళ్ళు మంచి అన్యోన్య దంపతులని బంధువులందరూ అంటారు, అనుకుంటారు. అలాంటి వారి గురించి ఇప్పుడు వింటున్న వార్తలు చెల్లికి ఎలా చెప్పాలో తెలియలేదు సావిత్రికి. అయితే ఇందిరా శేఖర్ల గురించి సావిత్రి విన్న ఆ వార్తలేంటి తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్కి తిరిగి స్వాగతం. సావిత్రి ఇందిర అక్కా చెల్లెళ్ళు. ఇందిర భర్త శేఖర్. ఇందిరా శేఖర్లు అన్యోన్య దంపతులని బంధువులందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఇందిరా శేఖర్ల గురించి బయట పుకార్లు విన్న సావిత్రి కంగారుగా ఇందిరకి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ పుకార్లని సావిత్రికి చెప్పిందెవరు? ఇప్పుడు చూద్దాం. ఇందిరది సర్దుకుపోయే స్వభావం. ఇక శేఖర్ సంగతి సరే. అలాంటి వాళ్ల కాపురంలో గొడవలేంటి? నమ్మశక్యం కాకపోయినా చెప్పిందెవరో తెలియని మనిషి కాదు. ఆమె తోటికోడలు కూతురు స్రవంతి. కూతురు పుట్టాక ఉద్యోగం మానేసిన స్రవంతి ఇప్పుడు మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. పెద్దమ్మ, నాకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది. ఒక్కదాన్నే వెళ్తాను. 2 రోజులు ఉండాల్సొస్తుందేమో. హోటల్లో ఉండాలంటే భయంగా ఉంది అన్న స్రవంతితో, హోటలెందుకు? ఇందిర పిన్నుందిగా. నువ్వు హోటల్లో ఉన్నావంటే కోప్పడుతుంది కూడా. ఫోన్ చేసి చెప్తాలే అంది సావిత్రి. స్రవంతి వస్తోందంటే సంబరపడింది ఇందిర. ఇంటర్వ్యూకి వెళ్తూ హోటల్లో ఉండడమేంటక్కా? ఏ రైలుకు వస్తుందో చెప్పమను. ఈయన స్టేషన్కి వెళ్తారు అంది ఇందిర. ఇందిర చెప్పినట్టుగానే స్రవంతి రైలు దిగేసరికి శేఖర్ ఎదురు చూస్తున్నాడు. ఇంత పొద్దున్నే ఎందుకు ఇబ్బంది పడ్డారు బాబాయ్? నేను వచ్చేసేదాని కదా అన్న స్రవంతితో, అదేంటమ్మా, వేరే పనే ఉంది. ఉదయం వాకింగ్కి బదులు ఇక్కడికొచ్చి ప్లాట్ఫామ్ మీద వాక్ చేశాను అన్నాడు శేఖర్. ఇంటికొచ్చేసరికి ఇందిర ఎదురు చూస్తోంది. ప్రయాణం బాగా జరిగిందా? ముందు మీ వారికి చెప్పు ఇక్కడికి చేరినట్టు, లేకపోతే కంగారు పడతారు అన్న ఇందిరతో, సందు చివరే ఫోన్ చేయించా, మళ్లీ నీ కబుర్లో మర్చిపోతుందని అన్నాడు శేఖర్. స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చిన స్రవంతికి వేడివేడి దోశలు వేసి తను కూడా తింది ఇందిర. బాబాయ్ తినరా అంటే, ఆయనగారు మనతో తినరు, ఆయన పలహారం వేరే మూతి విరిచింది ఇందిర. శేఖర్ మొహమాటంగా నవ్వి వెళ్ళిపోయాడు. శేఖర్ ఎందుకలా మొహమాటంగా నవ్వి వెళ్ళిపోయాడు? ఇందిరా శేఖర్ల మధ్య అసలు ఏం జరుగుతోంది తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్కి తిరిగి స్వాగతం. సావిత్రి ఇందిర అక్కా చెల్లెళ్ళు. ఇందిర భర్త శేఖర్. ఇందిరా శేఖర్లు అన్యోన్య దంపతులని బంధువులందరూ అనుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూ నిమిత్తం హైదరాబాద్కొచ్చిన స్రవంతి తోటికోడలు కూతురు సావిత్రి ఇందిరా శేఖర్ల ఇంటికి వెళ్ళింది. అన్యోన్య దంపతులుగా పేరున్న వీరిద్దరి గురించి స్రవంతి ఏం గమనించింది తెలుసుకుందాం రండి. స్రవంతి ఇంటర్వ్యూకి వెళ్లడానికి తమ కారుని తెలిసిన డ్రైవర్ని ఇచ్చి పంపింది ఇందిర. క్యాబ్ దొరక్కపోతే టెన్షన్. కారులోనే వెళ్ళు, డ్రైవర్ అక్కడే ఉంటాడు, ఎంత టైమైనా పర్వాలేదు. ఇంటర్వ్యూ అవ్వగానే మళ్లీ అందులో వచ్చేయ్ అని చెప్పారు.
మొహమాటానికి వద్దన్నా డ్రైవరు ఉండటం ఎంత మంచిదో తెలిసి వచ్చింది స్రవంతికి. గచ్చిబౌలి అంతా ఒక పద్మవ్యూహంలా ఉంది. డ్రైవర్ సరిగ్గా ఆఫీస్ ముందు దింపి, అమ్మా నేను ఈ పక్కనెక్కడో పార్కింగ్ చేసుంటాను, మీరైపోయాక ఫోన్ చేయండి, లేటైనా పర్వాలేదు, నేను బాక్స్ తెచ్చుకున్నాను అన్నాడు. సరే అని వెళ్లిన స్రవంతికి 3 రౌండ్ల ఇంటర్వ్యూ అయ్యేసరికి టైం కూడా 3 అయింది. మధ్యలో వాళ్లు కొద్దిగా స్నాక్స్ ఇచ్చారు. దానితో పెద్ద ఆకలి వేయలేదు. మెయిల్ పంపుతాం అన్నారు. కాని స్రవంతికి తాను సెలెక్ట్ అయినట్లు అర్థమైంది. జీతం ఎంత కావాలి? హైదరాబాదులో చేస్తావా? బెంగళూరు వెళ్తావా? మీ ఆయన ఎక్కడ చేస్తారు? పాపని ఎవరు చూస్తారు? ఇలా అన్ని ప్రశ్నలు వేశారు. ఇంటికి రాగానే ఇందిర ఇంటర్వ్యూ విషయాలు అడిగి తెలుసుకుంది. శేఖర్ కూడా అక్కడే కూర్చుని విన్నాడు. నీకు ఉద్యోగం వచ్చినట్టే అన్నారు ఇద్దరు. పగలు భోజనం సరిగ్గా చేయలేదని రాత్రి త్వరగా భోజనం పెట్టింది ఇందిర. స్రవంతితో పాటు తాను కూడా తినేసింది. శేఖర్ భోజనానికి కూర్చోలేదు. అదేంటి పిన్ని, బాబాయ్ తినరా అంటే, ఆయనకి నా వంట సొక్కడం లేదు, ఏదో గడ్డి గోధుమ తింటారు. విసుగ్గా అన్న ఇందిర మాటలు స్రవంతికి అర్థం కాలేదు. పొద్దున కూడా బాబాయ్ టిఫిన్ తినలేదు, ఇప్పుడు డిన్నర్ చేయడం లేదు, ఎందుకు? పైగా పిన్ని మామూలుగా విసుక్కోదు, అలాంటిది ఆయన్ని విసుక్కుంటోంది అనుకుంది. పగలంతా అలసిపోయొచ్చావు, త్వరగా పడుకుందాం పదా అని గెస్ట్ బెడ్రూంలోకి తీసుకువెళ్ళింది ఇందిర. ఆ గది చూస్తే రోజూ వాడుతున్నట్లు ఉంది. ఇందిర అక్కడి వార్డ్రోబ్లో నుంచి నైటీ తీసి మార్చుకుంటూ, నీకివ్వనా అని అడిగింది. వద్దు పిన్ని, నేను తెచ్చుకున్నాను అని స్రవంతి కూడా మార్చుకుంది. బాగా వేడిగా ఉంది, కాసేపు ఏసీ వేస్తాను అని తలుపులు దగ్గరికి వేసింది ఇందిర. కొంచెంసేపు ఏసీ వేసి రూమ్ చల్లబడ్డాక ఫ్యాన్ వేసి పడుకుంది. నాకు మధ్యాహ్నం నిద్రపట్టదు, అందుకే త్వరగా పడుకుంటా అన్న ఇందిరని మీ బెడ్రూంలో పడుకోవా అని అడగలేకపోయింది స్రవంతి. ఇందిరా శేఖర్లు కలిసి తినట్లేదు, ఒకే గదిలో పడుకోవట్లేదు. ఇవన్నీ గమనించిన స్రవంతి తర్వాత ఏం చేసింది తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. సావిత్రి ఇందిర అక్కా చెల్లెళ్ళు. ఇందిర భర్త శేఖర్. ఇందిరా శేఖర్లు అన్యోన్య దంపతులని బంధువులందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటి వీరిద్దరూ డివోర్స్ తీసుకుంటారన్న వార్తలు విన్న సావిత్రి కంగారుపడి ఇందిరా శేఖర్ల ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం రండి. సరిగ్గా భోజనాల టైంకొచ్చింది సావిత్రి. రాక్క భోంచేద్దాం అని పిలిచింది ఇందిర. బల్లమీద 2 కంచాలే ఉన్నాయి. ఇందిర ఒక కుర్చీలో కూర్చుని సావిత్రికి ఇంకో కుర్చీని చూపించింది. శేఖర్ తినడా అన్న సావిత్రితో, ఏం చెప్పమంటావు, నువ్వొచ్చావుగా, నీతో చెప్పుకుంటా నా బాధరు అని శేఖర్ వంక కోపంగా చూస్తే అతను నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇందిర కబుర్లు చెప్తూ బాగానే తిన్నా సావిత్రికి మాత్రం తిండి ఎక్కలేదు. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావని అక్కని రూంలోకి తీసుకొచ్చింది ఇందిర. తలుపు దగ్గరికి వేసి తక్కువలో ఏసీ వేసి, నేనే వద్దామనుకున్నా, నువ్వే వచ్చావు, సంగతులు చెప్పు అంది ఇందిర నడుం వాలుస్తూ. కొంపలు మునిగే సంగతులే వింటున్నాం, అందుకే పరిగెత్తుకుని వచ్చాను అంది సావిత్రి. అంత కొంపలు మునిగిపోయేవేంటక్క అని ఆశ్చర్యంగా అంది ఇందిర. నువ్వు శేఖర్ విడాకులు తీసుకుంటున్నారంట కదా, నిజమేనా అని సూటిగా అడిగింది సావిత్రి. పిడుగుపడినట్లు చూసింది ఇందిర. ఏమంటున్నావక్క, నేను శేఖర్ విడాకులు తీసుకోవడమేంటి, జోకా అంది అయోమయంగా. జోకా ఇంకేమన్నానా? టెన్షన్తో నా తల పగులొస్తోంది. మీరిద్దరూ కలిసి తినడం లేదట, వేరువేరు గదుల్లో పడుకుంటున్నారట. మొన్న మా బంధువుల పెళ్లికి వెళ్తే అక్కడ మా తోటికోళ్లు, మీ పెదమామగారు అమ్మాయి అందరికీ ఇదే సంగతి చెప్తున్నారు. పెళ్ళై 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడాకులేంటి, అంత సమస్యలేమున్నాయి, కూతురు పెళ్లి కూడా చేశారు, ఏమన్నా బాధలుంటే సర్ది చెప్పడానికి మేం లేమా? ఆవేశపడుతూ ఆయాసపడుతూ మాట్లాడుతున్న అక్కని చూసి ఇందిర ముఖంలో రంగులు మారాయి. తనకీ శేఖర్కి విడాకులా? ఎలా పుట్టింది వార్త? అక్కేమంది? ఇద్దరూ కలిసి తినడం లేదు, కలిసి ఒక గదిలో పడుకోవట్లేదు. విషయం విరివిగా ఆలోచించిన ఇద్దరికీ ముందు ఆశ్చర్యం కలిగింది, తర్వాత నవ్వొచ్చింది. ఆపుకుంటూ తెరలు తెరలుగా నవ్వుతున్న చెల్లిని చూసి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పిచ్చి నవ్వేంటి, మతి చెల్లించిందా కోపంగా అంది సావిత్రి. ఇవన్నీ గాలి కబుర్లక్క. దీనికోసమా పడిపడి అంత దూరం నుంచొచ్చావు? గాలి కబుర్లా అంటే అన్ని అబద్ధాలా? అబద్ధాలని నేనెక్కడన్నానక్క, గాలి కబుర్లు అన్నాను నవ్వు ఆపుకుంటూ అంది ఇందిర. ఏమోనమ్మా, నాకు అర్థం కాలేదు. అసలు సంగతి చెప్తాను విను. మెనోపాస్ తర్వాత నా ఆరోగ్యం కొద్దిగా తేడా వచ్చింది. ప్రతిదానికి కోపం, విసుగు. ఇదంతా ఉద్యోగంలోని ఒత్తిడి వల్లే అనుకుని ఉద్యోగం మానేశాను. శేఖర్ కూడా రిటైర్ అయ్యాక ఎక్కడికైనా వెళ్దామంటే నాకు ఓపిక, ఇష్టము రెండూ ఉండేవి కావు. ఏం మాట్లాడినా గొడవ పెట్టుకునేదాన్ని. ఒక రాత్రిపూట ఉన్నట్టుండి గుండెలు దడదడలాడటం, చెమటలు పట్టేసరికి గుండె జబ్బని భయపడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. ఆవిడ అన్ని పరీక్షలు చేసి మెనోపాజ్ వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడిందని, ఇవన్నీ ఆ లక్షణాలేనని చెప్పారు. దానికోసం యోగా, ధ్యానం చేస్తున్నా.
ఏదో ఒక కాలక్షేపం ఉండాలని చెట్ల పని చేస్తాను. సంగీతాలు పారాయణలు అంటూ వాటితో టైంపాస్ చేస్తున్నా కూడా ఒక్కోరోజు నాకు ఒంట్లో నుంచి విపరీతమైన వేడొస్తుంది. ఫ్యాన్ పెట్టుకున్నా సరిపోదు, ఏసీ వేసుకోవాలనిపిస్తుంది. శేఖర్కి సైనస్. ఏసీ వేయగానే తనకి తుమ్ములు, ముక్కు బిగుసుకుపోవడం. ఏసీ వేస్తే తనకి నిద్ర పట్టదు, వెయ్యకపోతే నాకు నిద్ర రాదు. ఈ గోలతో ఇద్దరికీ సరైన నిద్ర ఉండడం లేదు. అందుకని వేర్వేరు రూములో పడుకుంటున్నాం. తన మదిలో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయి సావిత్రికి. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం, మీ ఎఫ్ఎం. బుక్మేట్కి తిరిగి స్వాగతం. సావిత్రి, ఇందిర అక్కా చెల్లెళ్ళు. ఇందిర భర్త శేఖర్. ఇందిరా శేఖర్లు అన్యోన్య దంపతులని బంధువులందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటి వీరిద్దరూ డివోర్స్ తీసుకుంటారన్న వార్తలు విన్న సావిత్రి కంగారుపడి ఇందిరాశేఖర్ల ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఇందిరిని కూర్చోపెట్టి సావిత్రి తన మదిలో మెదులుతున్న ఎన్నో ప్రశ్నల్ని అడిగి దాని సమాధానాలు తెలుసుకుంటోంది. ఇంతకీ సావిత్రి ఇందిరాశేఖర్ల గురించి ఏం నిజాలు తెలుసుకుంది? నిజంగా ఇందిరాశేఖర్లు విడిపోతున్నారా? తెలుసుకుందాం పదండి. మరి ఇద్దరూ కలిసి భోజనం ఎందుకు చేయరు? శేఖర్ అసలు భోజనమే చేయట్లేదు అని దిగులుగా అంది ఇందిర. అదేమిటి, ఏదైనా జబ్బా? చిచి, జబ్బు కాదు, డైటింగ్. డైటింగా? ఈ వయసులో ఎందుకు? అదే మరి, నేను ఇదే మాట అంటే తండ్రి కూతురు నా మీదకి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు శేఖర్కి 60, బీపీ షుగర్ అన్నీ వచ్చాయి. బాగా బరువు పెరిగాడు. నిజమే, వేగంగా తగ్గాలని రోజూ అన్నం మానేసి అదేదో డైటు, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, మొలకలు, క్వినోవాలు ఇలా అన్నీ లెక్క ప్రకారం తింటాడు. తనకి కావలసినవి తానే చేసుకుని తింటాడు. నన్ను అవే తినమంటే నాకెక్కవు. నా ఒక్కదానికి వంట చేసుకోలేక విసుగొస్తోంది. వాళ్ల నాన్న బరువు తగ్గి స్మార్ట్గా హెల్దీగా అవ్వాలని నా కూతురి ఆజ్ఞ. స్నేహ ఇక్కడ ఇల్లు కొంది. దాని గృహప్రవేశం నాటికి ఈయన కనీసం 10 కిలోల బరువు తగ్గాలని వాళ్ల నాన్నకి అల్టిమేటం ఇచ్చింది. అంత డైటింగ్ చేస్తే నీరసం వస్తుందని నా భయం. బరువు సంగతి దేవుడెరుగు, కళ్ళు తిరిగి పడిపోతే? నా మాట తండ్రి కూతురు ఇద్దరూ లెక్క చేయట్లేదు. అలకగా అంది అక్కతో. ఇదా అసలు సంగతి అనుకుంది సావిత్రి. అయినా ఇంటికొచ్చిన వాళ్ళు వాళ్ళ పని చూసుకుని వెళ్ళక మేము ఒక రూంలో పడుకున్నాము, వేరే రూంలో పడుకున్నాము, ఇద్దరం కలిసి తింటున్నాము. ఇవన్నీ ఎందుకు? పాత రోజుల్లో 3 గదులింట్లో 6 డజన్ మంది ఉండేవారు. ఇబ్బంది ఉన్నా అక్కడే సర్దుకోవాలి. ఇప్పుడు మనుషులు 4, 3 బెడ్రూములు. మొగుడు పెళ్ళం 4 రోజులు వేరువేరే గదుల్లో పడుకుంటే తప్ప? మేమేమన్నా కొత్తగా పెళ్లిన వాళ్ళమా? విసుక్కుంది ఇందిర. ఏదో బంధువులొచ్చి వెళ్తుంటే ఇళ్లు సందడిగా ఉంటుందని మేమనుకుంటే వాళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తారా? ఈసారి ఎవ్వర్ని రానియం అని కోపంగా అంది. ఇప్పుడిలాగే అంటావు, ఎవరైనా ఫోన్ చేస్తే సత్యం అన్నట్టు ఫోన్ మోగింది. వదినా, బావున్నారా? అన్నయ్య ఎలా ఉన్నారు? మా పెద్దాడపడుచు అని అక్కకి చెప్తోంది. సావిత్రక్కొచ్చింది. అబ్బే ఉండదు, మా బావను వదిలిపెట్టి ఎక్కడుంటుంది? ఓ వెరీ గుడ్. ఎప్పుడొస్తున్నారు? మీ తమ్ముడు స్టేషన్కి వస్తారు. ఆ పెళ్ళయ్యాక తప్పకుండా మా ఇంట్లో 4 రోజులుండి వెళ్ళాలి. ఓకే, అలానే. ఫోన్ పెట్టేసి మా పెద్దాడపడుచు మరిది కూతురు పెళ్ళట. రేపొస్తున్నారు, 4 రోజులుంటారు. మళ్ళీ ఏ గాలి కబుర్లు పుడతాయో అని భయంగా అన్న అక్కతో, ఇక నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఒకే రూంలో పడుకుంటాలే అక్క. ఆయన్ని కూడా 4 రోజులు డైటింగ్ మానేయమంట. గాలితో జాగ్రత్త పడతాలే అని నవ్వుతూ అంది ఇందిర. ఇది ఈరోజు బుక్మేట్లోని కథ గాలి కబుర్లు. రాసినవారు శ్రీపతి లలిత. ఈ కథ ఈనాడు ఆదివారం 26 ఏప్రిల్ 2026 సంచిక నుంచి తీసుకోబడింది.